ఓకే 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి 1.1 అండి. అందులో ఫస్ట్ రామన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇచ్చిన నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? సో మనకి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి, prime numbers is nothing but a number is divisible by 1 and itself only. ఓకేనా? ఫస్ట్ మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఏదైనా ఒక నెంబర్ అనేది 1తో కానీ లేదా సేమ్ నెంబర్తో కానీ అది డివిజిబుల్ అయితే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ చూడండి, 1 to 100లో ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. సో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఓకేనా? 1 to 100 లోపు మనకి ఇన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి. అవి ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకుంటే 2 అనేది 1 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అండ్ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. అవునా? అయితే 1 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి లేదా సేమ్ నెంబర్ ఏ నెంబర్ అయితే మనం తీసుకుంటున్నామో ప్రైమ్ నెంబర్గా ఆ నెంబర్ తోటి డివిజిబుల్ అవ్వాలి. సపోజ్ 8 తీసుకోండి. 8 అనేది 1 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 1 8 8 0. సో 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 8 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. అలా ఇప్పుడు 1తో కానీ 8తో కానీ డివిజిబుల్ అయితే 8 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. కానీ ఇంకా ఇక్కడ 2తో 4తో కూడా 8 అనేది డివిజిబుల్ అవుతుంది. అలా 1తో కానీ సేమ్ నెంబర్తో కానీ డివిజిబుల్ అయితే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. 3 తీసుకోండి, 1తో డివిజిబుల్ అవుతుంది, 2 టేబుల్లో 3 ఉండదు, మళ్ళీ 3 టేబుల్లోనే డివిజిబుల్ అవుతుంది, 4 టేబుల్లో 3 ఉండదు. అలా 1తో కానీ సేమ్ నెంబర్తో కానీ డివిజిబుల్ అయితే వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇలా మనకి 1 to 100 లోపు ఇన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ సమ్ చూద్దాం. సో ఫస్ట్ సమ్ 140కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయమంటున్నారు. ఫస్ట్ 140కి ఫస్ట్ 2ని చెక్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ తోటి డివిజిబుల్ అయ్యేవి చూడాలి. సో ఫస్ట్ 2తో చేద్దాం. 2 అనేది ప్రైమ్ నెంబర్ కదా. 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 7 14 0 అగైన్ మళ్ళీ 2 టేబుల్లో 2 3 6, ఇంకా ఇక్కడ 1 ఉంటుంది. 7 నుంచి 6 మనం డివిజిబుల్ చేస్తే ఇంకా 1 ఉంటుంది. ఇక్కడ 10 ఉంది. 2 5 10. సో 35 అనేది 2 టేబుల్లో రాదు. సో 3 టేబుల్లో చెక్ చేసుకుంటాం. 3 టేబుల్లో 35 అనేది రాదు. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 టేబుల్లో 35 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. ఇక్కడ 7 అనేది ప్రైమ్ నెంబర్. అవునా? ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 అనేది ప్రైమ్ నెంబర్. సో మనకి ప్రైమ్ నెంబర్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ని మనం స్టాప్ చేయొచ్చు. సో ద ఫ్యాక్టర్ ఆఫ్ 140 ఈక్వల్ టు 140 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? ఇక్కడ 2 into 2 into 5 into 7. సో దీన్ని సింపుల్గా 2 square into 5 into 7. therefore 140 ఈక్వల్ టు 2 square into 5 into 7. ఓకేనా? సో 140కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 square into 5 into 7 అవుతున్నాయి. సో నెక్స్ట్ సమ్ 156. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2. సో 2లో చెక్ చేద్దాం. 15 ఉండదు, దీనికి తక్కువ 14 ఎన్ టైమ్స్? 7 టైమ్స్. 2 7 14, ఇంకా రిమైనింగ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 16 అయ్యింది. సో 2 8 16. సో అగైన్ 2 టేబుల్ 7 ఉండదు 2 టేబుల్లో, దీనికి నియరెస్ట్ నెంబర్ 6. 2 3 6, ఇంకా 1 ఉంటుంది. సో ఇక్కడ 18 అయింది. 2 టేబుల్ 18 ఎన్ టైమ్స్? 9 టైమ్స్. 2 9 18. ఓకేనా? సో 39 అనేది 2 టేబుల్లో ఉండదు.
సో 9 అనేది 3 టేబుల్లో ఉంటుంది. సో నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ మనకి 3 కాబట్టి 3 చెక్ చేస్తాం. 3 టేబుల్లో 3 అనేది 1 టైమ్స్ 3 3 is 9. సో 13 అనేది మనకి ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఇక్కడతో స్టాప్ చేయొచ్చు ప్రాసెస్. సో ఫ్యాక్టర్ ఆఫ్ 156 ఈక్వల్ టు ఎంత 2 into 2 into 3. సో దీని 2 into 2 into 3 into 13. సో దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు 2 square into 3 into 13. సో therefore 156 ఈక్వల్ టు 2 square into 3 into 13. సో నెక్స్ట్ సమ్ 3825. 3825. సో ఫస్ట్ ఇది 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదో చూడాలి. 2 టేబుల్లో 5 ఉండదు. సో 2తో డివిజిబుల్ కాదు. సో నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసి 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలి. 3తో డివిజిబుల్ అవుతుందో లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇచ్చిన ఈ నెంబర్ని 3825ని మనం సమ్ చేయాలి. 3 + 8 + 2 + 5 చేస్తే వచ్చిన ఆన్సర్ 3 టేబుల్లో డివిజిబుల్ అయితే సో ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవునట్టు. సో 3 + 8 ఎంత 11. 11 + 2 13. 13 + 5 18. 18 ఈజ్ డివిజిబుల్ బై 3. 3 6 = 18 అవునా. 6 టైమ్స్ పోతుంది అంటే 3 టేబుల్లో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ 3 1 = 3. 3 టేబుల్ 8 ఉండదు. 3 2 = 6. ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది 2. 22 ఉండదు. దీనికి నియరెస్ట్ నెంబర్ 21 ఉంటుంది. సో 3 7 = 21. ఇంక ఇక్కడ రిమైనింగ్ 1 ఉంటుంది 15. 3 5 = 15. సో అగైన్ 5 వచ్చింది. అగైన్ 3 టేబుల్లో చెక్ చేద్దాం. 3 4 = 12. ఇక్కడ 7 ఉంది. 7 3 టేబుల్లో ఉండదు. దీనికి నియరెస్ట్ నెంబర్ 6. సో 3 2 = 6. ఇంకా ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది 1. సో అగైన్ 15. 3 5 = 15. సో ఇప్పుడు 5 టేబుల్లో చెక్ చేద్దాం. ఓకేనా. 5 టేబుల్లో చెక్ చేయండి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 5 కాబట్టి 5 8 = 40. ఇంకా ఇక్కడ 2 ఉంటుంది. 5 5 = 25. సో మళ్ళీ 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 5 1 = 5. ఇంకా ఇక్కడ 3 ఉంటుంది. 5 7 = 35. 17 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో ఇక్కడతో ప్రాసెస్ ఆపుతాం. సో ఇప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ 3825 ఈక్వల్ టు ఎంత వచ్చింది 3 into 3 into 5 into 5 into 17. సో దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు therefore 3825 ఈక్వల్ టు 3 square into 5 into 5 5 square into 17. ఓకేనా. 3825కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 3 square into 5 square into 17. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ వచ్చేసి 5005. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో చెక్ చేస్తాం. 5 అనేది 2తో డివిజిబుల్ కాదు. సో నెక్స్ట్ 3తో చెక్ చేస్తాం. 3 కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 5తో చెక్ చేస్తాం. 5005. సో 5 టేబుల్లో చెక్ చేస్తే 1 0 0 1. సో తర్వాత నెక్స్ట్ 2 టేబుల్లో డివిజిబుల్ కాదు. 3 టేబుల్లో డివిజిబుల్ కాదు. 5 టేబుల్లో డివిజిబుల్ కాదు. 7 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో 7 టేబుల్లో 7 1 = 7. ఇక్కడ ఇంకా 3 ఉంటుంది. 7 4 = 28. ఇంకా 2 ఉంటుంది. 7 3 = 21. సో తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్ 11. 11తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 11 1 = 11. ఇక్కడ 14 నుంచి 11 పోతే 3 33. 11 3 = సో 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రాసెస్ అనేది ఇక్కడతో స్టాప్ చేస్తాం. సో ఫ్యాక్టర్ ఆఫ్ 5005 ఈక్వల్ టు 5 into 7 into 11 into 13. సో therefore 5005 ఈక్వల్ టు 5 into 7 into 11 into 13. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ 7429. సో ఈ నెంబర్ అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. సో ఈ నెంబర్ అనేది 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా చెక్ చేయండి. సో డివిజిబుల్ అవుతుందా లేదా అనేసి ఎలా చేసుకోవచ్చు. మామూలుగా 2 టేబుల్లో 7429ని డివిజిబుల్ చేస్తావు. 2 1 = 2 3 = 6. రిమైండర్ 1 4 డ్రాప్ చేసుకుంటావు. 2 7 = 14.
మైనస్ చేస్తే 0, అగైన్ 2 డ్రాప్ చేస్తావు, 2 1 జర్ 2, మైనస్ చేస్తే 0, 9 డ్రాప్ చేస్తావు, 2 4 జర్ 8. మనకి రిమైండర్ అనేది 0 వస్తే ఆ నెంబర్తో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతున్నట్టు. సో మనకి టూ టేబుల్లో మనకి 2తో డివిజిబుల్ చేసినప్పుడు మనకి 1 రిమైండర్ వచ్చింది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ కావడం లేదు. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 3తో డివిజిబుల్ అవుతుందా లేదో చెక్ చేయండి. 3 7 4 2 9. సో 3 టేబుల్ అవుతుందా? 3 2 జర్ 6, మైనస్ చేస్తే 1, 4 డ్రాప్ చేస్తావు, 3 4 జర్ 12, సబ్ట్రాక్ట్ చేస్తే 2 డ్రాప్ చేస్తావు, 3 7 జర్ 21, సబ్ట్రాక్ట్ చేస్తే 2 మైనస్ 1 1, సో 9 డ్రాప్ చేస్తావు, 3 6 జర్ 18. సో మైనస్ చేస్తే 1 రిమైండర్ వచ్చింది, అంటే 3తో కూడా డివిజిబుల్ కావట్లా. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసి 5 7 4 2 9. సో ఇక్కడ చెక్ చేద్దాం. 5 టేబుల్లో 7 ఉండదు, 5 1 జర్ 5, 2 4 డ్రాప్ చేసుకున్నాం, 5 4 జర్ 20, మైనస్ చేస్తే 4, 2 డ్రాప్ చేసుకున్నాం, 5 8 జర్ 40, మైనస్ చేస్తే 2, 9 డ్రాప్ చేసుకున్నాం, 5 5 జర్ 25. సో రిమైండర్ ఎంత వచ్చింది? 4. అంటే 5తో కూడా డివిజిబుల్ అవ్వట్లా. అలా మనకి 7తో 11తో 13తో 17తో ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి 17 దగ్గర డివిజిబుల్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 17 నెంబర్ ఎంత? 4 7 4 2 9. ఓకేనా? సో చెక్ చేద్దాం. 17 టేబుల్లో 17 2 జర్ 2 7 జర్ 14, 1 2 1 జర్ 2 ప్లస్ 1 3 34. సో 17 ఇంటూ 3 చెక్ చేద్దాం. 3 7 జర్ 21, 2 3 1 జర్ 3 ప్లస్ 2 5 51 తక్కువ అవుతుంది. సో 17 ఇంటూ 4 చెక్ చేద్దాం. 7 4 జర్ 28, 2 4 1 జర్ 4 ప్లస్ 2 68. సో దీనికి నియర్గా ఉంది. సో 17 4 జర్ 68. ఓకేనా? సో 14 ఇక్కడ నుంచి ఇక్కడికి బారో తెచ్చుకుంటే 14 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. 14 మైనస్ 8 ఎంత? 6. సో డ్రాప్ 2. ఓకేనా? సో 4 టైమ్స్ అంటే 68 ఎక్కువైపోతుంది. సో 17 ఇంటూ 3 51 టైమ్స్. 17 3 జర్ 51, 2 మైనస్ 1 1, 6 మైనస్ 5 1. సో 17 కన్నా 11 చిన్నది కాబట్టి 9 డ్రాప్ చేసుకుంటావు. సో 9. సో 1 1 9 ఎన్ని టైమ్స్? 17 ఇంటూ 6 6 7 జర్ 42, 4 6 1 జర్ 6 ప్లస్ 4 102. సో 17 ఇంటూ 7 టైమ్స్ చెక్ చేద్దాం. 7 7 జర్ 49, 4 7 1 జర్ 7 ప్లస్ 4 11. సో 119 వచ్చింది. అవునా? సో ఎన్ని టైమ్స్? 17 4 జర్ 119. సో రిమైండర్ 0. అంటే 17 టేబుల్లో మనకి ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ 17 టేబుల్తో డివిజిబుల్ చేద్దాం. ఓకేనా? సో 17 74 ఎన్ని టైమ్స్? 17 4 జర్ 68. ఇంకా ఇక్కడ 6 ఉంటుంది. ఇక్కడ మనకి 17 7 జర్ 119. సో ఇది నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసి 17 తర్వాత 19 ప్రైమ్ ఫ్యాక్టర్. 19తో చెక్ చేస్తావు. సో 19 2 జర్ 38. సో 57 19 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. 23 అనేది ప్రైమ్ నెంబర్. సో ఇక్కడతో ప్రాసెస్ అనేది స్టాప్ చేస్తాం. సో ఫ్యాక్టర్ ఆఫ్ 7429 ఈక్వల్ టు 17 ఇంటూ 19 ఇంటూ 23. ఓకేనా? సో దెర్ఫోర్ 7429 ఈక్వల్ టు 17 ఇంటూ 19 ఇంటూ 23. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ రోమన్. సో ఎక్సర్సైజ్ 1.1లో సెకండ్ రోమన్
Find the LCM and HCF of the following pairs of integers and verify that LCM into HCF equal to product of two numbers. ఓకేనా, ఇచ్చిన నెంబర్స్కి ఈ రెండింటికి LCM అండ్ HCF ఫైండ్ చేసి అండ్ వెరిఫై చేయాలి. ఏం చేయాలి? LCM ఇంటూ HCF ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఓకేనా, ఈ టూ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే LCM ఇంటూ HCF ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ అవ్వాలి. దాన్ని వెరిఫై చేయమంటున్నారు. ఓకేనా, సో సొల్యూషన్. సో ఫస్ట్ 26కి ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయండి. సో ఫస్ట్ స్మాల్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకుంటే 2 1s are 2, 2 3s are 6, 13 is a ప్రైమ్ నెంబర్. ఓకేనా, సో 91 అనేది 2 టేబుల్లో పోదు అండ్ 3 టేబుల్లో పోదు అండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 టేబుల్లో పోదు, 7 టేబుల్లో చెక్ చేద్దాం. 7 1s are 7, 8 9 2, 8 9 2 కదా 21, 7 3s are 21, 3 is a ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 26. 26 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 2 into 13 కదా. సో ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 91 ఈక్వల్ టు 7 into 13. ఓకేనా, సో ఈ రెండింటికి ఫస్ట్ LCM ఫైండ్ చేద్దాం. LCM ఈక్వల్ టు LCM ఎలా ఫైండ్ చేస్తాం? కామన్గా ఉండే నెంబర్ ఒకటి తీసుకోవాలి. ఈ రెండు ఇట్లలో కామన్గా ఉండే నెంబర్ ఏముంది? 13. సో 13 ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ 2 into 7 ఈక్వల్ టు 13 into 2 7s are 14. సో 13 into 14 ప్రొడక్ట్ చేయండి. 4 3s are 12, 1 4 1s are 4, 5 3 1s are 3, 1 1s are 1, 2 5 plus 3 8, 1 182. ఓకేనా, సో హెచ్సిఎఫ్ అంటే ఈ రెండిట్లో ఏదైతే కామన్ నెంబర్ ఉందో దాన్ని హెచ్సిఎఫ్ కింద తీసుకుంటాం. ఈ రెండిట్లో 13 కామన్ నెంబర్ కాబట్టి హెచ్సిఎఫ్ 13 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ LCM హెచ్సిఎఫ్ ఫైండ్ చేసాం. ఇప్పుడు LCM ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ వెరిఫై చేయమన్నారు. సో LCM ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. సో LCM ఎంత? 182, హెచ్సిఎఫ్ ఎంత? ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత? 13 ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. మనకి ఇచ్చిన టూ నెంబర్స్ ఏంటి? 26 ఇంటూ 91. ఓకేనా, సో ఫస్ట్ 182 ఇంటూ 13 ప్రొడక్ట్ చేయండి. 3 2s are 6, 3 8s are 24, 2 3 1s are 3 plus 2 5 ఇంటూ 1 2s are 2, 1 8s are 8, 1 1s are 1. సో 6 4 plus 2 6, 5 plus 8 3, 1 1 plus 1 2. ఎంత వచ్చింది? 2366 ఈక్వల్ టు ఇప్పుడు నెక్స్ట్ 26 ఇంటూ 91 ప్రొడక్ట్ చేయాలి. సో 1 6s are 6, 1 2s are 2 ఇంటూ 9 6s are 54, 5 9 2. సో 9 2s are 18, 18 plus 5 23. ఓకేనా, సో ప్లస్ చేయాలి. 6 2 plus 4 6 3 2, 2366. సో వెరిఫై చేయమన్నది ఈక్వల్ అయింది. LCM ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2366 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు 2366. ఓకేనా, సో కంప్లీటెడ్. సో ఇందులో సెకండ్ సమ్ 5 10 అండ్ 92. ఓకేనా, ఫస్ట్ 5 10కి ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ టూ టేబుల్లో 2 2s are 4, 1 2 5s are 10, 1 2 5s are 10. ఓకేనా, సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3తో చెక్ చేద్దాం. 3 8s are 24, 1 3 5s are 15. ఓకేనా, సో నెక్స్ట్ 5 టేబుల్లో చెక్ చేద్దాం. 5 1s are 5,
3, 5 7s are 35. ఓకేనా. సో 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకేనా. సో 92కి ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేద్దాం. 92కి సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 2 4s are 8, 1 2 6s are 12. Again 2, 2 2s are 4, 2 3s are 6. So 23. So 23 is a prime number. ఓకేనా. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 10 ఈక్వల్ టు 2 into 3 into 5 into 17. 5 10 యొక్క ఫ్యాక్టర్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 92 ఈక్వల్ టు 2 into 2 into 23. ఓకేనా. సో ఎల్సిఎం ఆఫ్ 5 10 అండ్ 92 ఈక్వల్ టు, సో ఎల్సిఎం అంటే కామన్గా ఉండే నెంబర్ సింగిల్గా తీసుకోవాలి. సో 2 అనేది ఈ రెండిట్లో కామన్గా ఉంది. సో 2 ఇంటూ 3 ఇంకెక్కడ ఇందులో లేదు. సో 5 లేదు, 17 లేదు. సో దీన్ని డైరెక్ట్గా రాయండి. 3 into 5 into 17 హియర్ 2 into 23. ఓకేనా. సో దీన్ని మొత్తం మల్టిప్లికేషన్ చేయండి. 2 3s are 6, 6 5s are 30, 30 into 17 1020, 1020 into 23 చేయండి. సో 1020 into 23, 3 0s are 0, 3 2s are 6, 3 0s are 0, 3 1s are 3 into 2 0s are 0, 2 2s are 4, 2 0s are 0, 2 1s are 2. How much? 0 6 4 3 2. So 2 3 4 6 0. ఓకేనా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 5 10 అండ్ 92. సో హెచ్సిఎఫ్ అంటే ఈ రెండిట్లో కామన్గా ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో సేమ్గా పై దాంట్లో కింద దాంట్లో ఏదైతే సేమ్ నెంబర్స్ ఉన్నాయో అవి తీసుకుంటాం. ఇక్కడ కామన్గా ఏ నెంబర్ ఉంది ఈ రెండిట్లో? 2 and 2. సో హెచ్సిఎఫ్ ఓన్లీ ఒకటే తీసుకుంటాం. ఎల్సిఎంలో కామన్గా ఉండే నెంబర్ ఒకసారి తీసుకుని రిమైనింగ్ నెంబర్స్ అన్నీ రాస్తాము. హెచ్సిఎఫ్లో కామన్గా ఉండే నెంబర్ ఒకటే తీసుకుంటాం. ఓకేనా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 5 10 and 92 ఈక్వల్ టు 2. సో వెరిఫికేషన్ ఏం చేయమన్నారు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 2 3 4 6 0. హెచ్సిఎఫ్ ఎంత? 2 ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 5 10 ఇంటూ 92. సో 5 10 ఇంటూ 92. ఓకేనా. సో దీన్ని ప్రొడక్ట్ చేయండి. 2 3 4 6 0 ఇంటూ 2. 2 0s are 0, 2 6s are 12, 1 2 4s are 8 plus 1 5, 2 3s are 6, 2 2s are 4. సో 4 6 5 2 0. ఓకేనా. సో 5 10 ఇంటూ 9. 2 0s are 0, 2 1s are 2, 2 5s are 10 ఇంటూ 9 0s are 0, 9 1s are 9, 9 5s are 45. ఓకేనా. సో 0 2 9 6 4. సో 4 6 9 2 0. సో 4 6 9 2 0. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకేనా. రెండు ఈక్వల్గా వచ్చాయి. సో అందులో థర్డ్ సమ్ వచ్చేసి 336 and 54. దీనికి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేసి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ వెరిఫై చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ 336. సో ఫస్ట్ 2 టేబుల్లో చెక్ చేస్తాం. 2 1s are 2, హియర్ 1, 2 6s are 12, 1 2 8s are 16. ఓకేనా. సో అగైన్ 2 టేబుల్, 2 8s are 16, 2 4s are 8. సో అగైన్ 2 టేబుల్, 2 4s are 8, 2 2s are 4. ఓకేనా. సో 2 టేబుల్, 2 2s are 4, 2 1s are 2. ఓకేనా. సో 3 టేబుల్, 3 7s are 21. 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో స్టాప్ చేస్తాం ఇక్కడికి. సో నెక్స్ట్ 54. 54కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ 2 టేబుల్, 2 2s are 4, హియర్ 1, 2 7s are 14. సో 27
3 టేబుల్లో 3 9s are 27 again 3 3s are 9 3 is a prime number. ఓకేనా. ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 336 ఈక్వల్ టు ఏం ఫ్యాక్టర్స్ 2 into 2 into and 2 into 2 into 3 into 7 factors of 54 equal to 2 into 3 into 3 into 3. Okay now. So LCM of 336 and 54 ఈక్వల్ టు ఎల్సిఎం అంటే సేమ్గా ఉండే కామన్ నెంబర్స్ ఒకసారి తీసుకుంటాం. ఇక్కడ 2 కామన్ నెంబర్, సో 2 ఒకసారి తీసుకున్నాం. ఓకేనా. సో ఇందులో 3 ఒకసారి ఉంది, ఇందులో కూడా ఒకసారి ఉంది. సో ఈ 3 అండ్ ఈ 3 కామన్గా తీసుకున్నాం, ఒకసారి తీసుకున్నాం. సో 3. సో రిమైనింగ్ ఉన్నవన్నీ రాయండి. 2 into 2 into 2 2 3 టైమ్స్ ఉంది. 2 into 2 into 2 అండ్ 7. ఈ కింద 3 into 3. ఓకేనా. సో దీన్ని మొత్తం ప్రొడక్ట్ చేయండి. 2 3s are 6 6 2s are 12 12 2s are 24 24 into 2 48 48 into 7 336 336 into 3 3s are 9 కదా, 336 into 9 ఈక్వల్ టు 3024. ఓకేనా. సో దీన్ని ప్రొడక్ట్ చేస్తే 3024 వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 336 అండ్ 54 ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అంటే ఇందులో కామన్గా ఉండే నెంబరే తీసుకోవాలి. సో ఇందులో 2 ఒకసారే తీసుకుంటాం. 2 into ఇంకోటి ఏంటి 3 అనేది కామన్గా ఉంది. సో 3 2 3s are 6. ఓకేనా. సో వెరిఫికేషన్ LCM into HCF equal to product of 2 numbers. So LCM into HCF, LCM ఎంత 3024 into HCF 6 equal to product of 2 numbers. మనకి క్వశ్చన్ ఏంటి 336 into 54. ఓకేనా. సో ఇది చేయండి. 3024 into 6 చేస్తే మనకి ఎంత వచ్చింది 18144 వచ్చింది. ఈక్వల్ టు 336 into 54 చేస్తే మనకి 18144. ఓకేనా. సో రెండు ఈక్వల్గా వచ్చినాయి. ఓకేనా. కంప్లీటెడ్.